రేవంత్ కోరుకున్నది సాధించారనాలేము. చంద్రబాబును తప్ప ఎవరిని ముఖ్యమంత్రిగా అంగీకరించలేని మనస్తత్వం సినీ రంగంలో ఉన్నటువంటి 75 to 85% ఉంది. దాని పర్యవసానం కేసీఆర్ ఒక తొక్కాడు. అప్పుడు ఏదైతే సినిమాలకు సంబంధించి స్టూడియోలకు నోటీసులు ఇవ్వడం, అట్లాగే నాగాలతో పెకలిస్తానంటాం, ఆ తర్వాత వచ్చేటప్పటికి డ్రగ్స్ విషయంలో కేసులు, నోటీసులు ఇవన్నీ జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ లైన్లో వెళ్ళి కేసీఆర్ దగ్గరన సాష్టాంగ ప్రణామం అన్న కానీ ఆయనతో ర్యాపో మెయింటైన్ చేయడానికి ప్రయత్నించారు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అప్పటికి చంద్రబాబుతో మంచి సాన్నిధ్యం ఉంది కాబట్టి కొనసాగింది. సెకండ్ టర్మ్ ఇక్కడ వచ్చేటప్పటికి అక్కడేమో కేసీఆర్ ఉన్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ఏ ప్రాబ్లం రాలి. ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఇక్కడ టర్మ్ మారింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈయన అసలు ముఖ్యమంత్రిగా గుర్తించిందే లేదు, వాళ్ళు పట్టించుకోలేదు. జగన్ టిక్కెట్లకు సంబంధించిన దాంట్లో రేట్లు అంత ఎక్కువ ఉండటం వీలు కుదరదని చెప్పేసి పాతకాలంలో ఉన్నటువంటి రేట్లకి తీసుకెళ్ళిపోయాడు. 5 రూపాయలు 10 రూపాయల రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు. ఒక్కసారి కంగారు పడ్డటువంటి సినిమా ఇండస్ట్రీ చిరంజీవిని ముందు పెట్టి వచ్చి మాట్లాడి ఫైనల్గా పరిష్కరించుకుని వెళ్ళారు. అయితే టిక్కెట్ల రేట్లు పెంచారు తప్పించి అది వీళ్ళు కోరుకున్నంత భారీ రేట్లు కాదు. జగన్ తగ్గించిన రేట్లని ఆ తర్వాత కూడా పెంచలేదు, అట్లా కంటిన్యూ అవుతుంది. అయితే ఈ స్పెషల్ షోలకి వీటికి సంబంధించి వీళ్ళు 1000 రూపాయలు 2000 అంటే 100 రూపాయలు 150 రూపాయల రేంజ్లో పెంచుకోవడానికి, అది కూడా 20% షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో అంటే పర్మిషన్ అన్నాడు. చివరిదాకా అదే మొండిగా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీ సాక్షిగా బెనిఫిట్ షోలు ఇవ్వను, ఎక్స్ట్రా షోలు ఇవ్వను, ప్లస్ ఎక్స్ట్రా డబ్బులకి ఇవ్వను అని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు ఆయన్ని కన్విన్స్ చేసే బాధ్యత దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో, ప్లస్ సామాజిక వర్గ పరంగా రేవంత్ సామాజిక వర్గమే కాబట్టి తనను లీడ్ రోల్ తీసుకోవడానికి వచ్చారు. అట్లాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ప్లస్ హీరోలు వీళ్ళందరితో కలిపి మీటింగ్ రేపు పోలీస్ టవర్స్లో ఏర్పాటు చేసుకొచ్చారు. మరి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గుతాడా, లేకపోతే కనుక అదే రేట్లకి లేదా షోస్కి సంబంధించి వీళ్ళు ఎక్స్ట్రా డబ్బులు ఎక్స్ట్రా షోస్ కాకుండా సెట్ చేసుకోవడానికి ముందుకు వస్తారా? ఇక్కడ వెనక్కి తగ్గితే రేవంత్ డబ్బులు తీసుకుని లేకపోతే బ్లాక్మెయిల్ చేసి అనే పేరు వస్తుంది. తగ్గకపోతే ఇటు అభిమానుల్లోనూ కోపం వస్తుంది. దానికి సాక్ష్యం జగన్ దెబ్బతిన్నాడు కాబట్టి ఏం చేస్తారు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాల్సి ఉంది.